హాయ్ హలో ఏఎంటీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మేము చూస్తున్నాం, ఆధునిక కాలంలో మనిషి ఒక చోట నుంచి ఒక చోటికి ప్రయాణించాలంటే కాలినడకతో ప్రయాణించేవాడు, ఆ తర్వాత జంతువుల యొక్క సహాయంతో ప్రయాణించేవాడు. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో చూస్తున్నాము, ఈరోజు మనిషి ప్రయాణించడానికి ఎన్నో వాహనాలను రూపొందించుకున్నాడు. మన మధ్యతరగతి కుటుంబానికి చూసినా కానీ ప్రతి మనిషి ఒకటి లేదా రెండు వాహనాలను ఉపయోగిస్తున్నాడు. కానీ ఈరోజు కాలంలో చూస్తున్నాము, ఈరోజు పెట్రోల్ ఆకాశానికి తాకుతుంది. అందుకోసం మధ్యతరగతి కుటుంబమైన వర్గీకులు ఈరోజు పెట్రోల్ పరంగా కానీ లేదా ఆర్థిక పరంగా కానీ పెట్రోల్ ఖర్చు మెయింటెనెన్స్ పరంగా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం మన ఏడిఎంఎస్ కంపెనీ రూపొందించిన సౌత్ ఇండియా కంపెనీలో మొట్టమొదటిగా ప్రారంభమైంది. దీని గురించి మేము చెప్పడానికి మార్కెటింగ్ మేనేజర్ అయిన హరి సార్ దీన్ని చెప్తారు. హాయ్ సార్. హరి సార్, బాగున్నారా సార్? ఏడిఎం ఇప్పుడు చూస్తున్నాము, మన ముందర ఎన్నో వెహికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ వెహికల్స్. ఏ కంపెనీ సార్ ఇవి? సార్ మన కంపెనీ పేరు వచ్చేసి యాడమ్స్ ఏడిఎంఎస్. ఈ యాడమ్స్ అనే సంస్థ మన కర్ణాటక బెల్గాం డిస్ట్రిక్ట్లో మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 2020 ఇయర్లో. అండ్ దీని యొక్క అబ్జర్వేషన్ చూస్తే వీళ్ళు ఒక 4 ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేసిన ఒక ఇన్నోవేటివ్ కంపెనీ అని చెప్పొచ్చు. సో అశోక్, దిలావర్, మహేష్, సయ్యద్, షాహిన్ వీళ్ళు ఒక 4 ఫ్రెండ్స్ కలిసి ఒక మంచి థాట్తో ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సార్ చూస్తున్నాము, మార్కెట్లో అనేది ఎన్నో ఎలక్ట్రానిక్ వెహికల్ వస్తున్నాయి, కానీ మన యొక్క వెహికల్కి బయట ఉన్న వెహికల్కి డిఫరెన్స్ ఏం సార్? సార్ ఇక్కడ మనకి ఇప్పుడు మార్కెట్లో చూస్తే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. బట్ అక్కడ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీచర్స్ తీసుకొస్తున్నారు. అండ్ మన యాడమ్స్ బైక్స్లో ఏదైతే ఇక్కడ మనకి తీసుకున్నారో ఈ ఫీచర్స్ అనేది మనకి వెరీ అడ్వాన్స్డ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రాబోయే ఇంకొక 5-6 ఇయర్స్ తర్వాత ఏదైతే టెక్నాలజీ ఇక్కడ వీళ్ళు వస్తే బాగుంటుందని మన ఎక్స్పెక్టేషన్ ఉంటుందో ఆ ఎక్స్పెక్టేషన్ వీళ్ళు బై డిఫాల్ట్గా ముందుగానే తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బండి విషయానికి ఒకసారి చూసుకుంటే టోటలీ ఇది ఒక అన్బ్రేకబుల్ బాడీతో అనేది బిల్డ్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్లీ లైక్ అక్రాలిక్ ఫైబర్ అని ఒక మెటీరియల్ని యూజ్ చేసి ఈ యొక్క బైక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగిందండి. అండ్ సార్ దీని మామూలుగా ఒక రూమర్ ఉంది ప్రజల్లో, ఏమంటే ఎక్కువ బ్యాటరీలు బండి ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుందామంటే పగిలిపోవడం అంట, కాలిపోవడం అంట, ఎక్కువ పొగ రావడం అంట అని పబ్లిక్ ఒక రూమర్ ఉంది. అంటే ఇది మన బైక్ వల్ల ఇదేమన్నా అయ్యే ఛాన్స్ ఉన్నాయా? యా సార్, ఇప్పుడు యాక్చువల్లీ బయట ఏదైతే ఇప్పటివరకు మనం చూసి ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యారో ఇప్పుడు మామూలుగా ఒక బైక్ అనేది స్టార్టింగ్లోంచి వచ్చినప్పుడు మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది స్టార్టింగ్ అనేది ఒక యాసిడ్ బ్యాటరీతో అనేది జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మనం ఒక ఏదైతే ఒక కెమికల్ ఇంకొక కెమికల్తో కలిసినప్పుడు రియాక్షన్ వస్తుందండి. ఎప్పుడైతే మన బ్యాటరీ అనేది బండి అనేది రన్నింగ్లో ఉండేటప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుందో అప్పుడు కొన్ని స్టార్టింగ్లో ఇష్యూస్ అయితే రావడం ఖచ్చితంగా జరిగింది. కాకపోతే దీన్ని మన గవర్నమెంట్ కూడా ఒక స్పెషల్ కేర్ తీసుకొని వీటిపైన ఎటువంటి బ్యాటరీస్ తీసుకొస్తే మనకి బాగా లైఫ్ ఎక్కువ వస్తుంది, ఎటువంటి యాక్సిడెంట్ కేసెస్ అనేవి జరగకుండా ఉండడానికి గవర్నమెంట్ అనేది చాలా చర్యలు తీసుకొని రకరకాల ఇన్నోవేషన్స్లో ఇప్పుడు మనకి స్టార్టింగ్ యాసిడ్ బ్యాటరీలు వచ్చాయండి. తర్వాత మనకి చూసుకుంటే లెడ్ బ్యాటరీస్ వచ్చాయి. తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలంటే లిథియం అయాన్ బ్యాటరీస్ అనేది వీటిలో అమర్చడం జరిగిందండి. ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మన బ్యాటరీ అనేది కంప్లీట్లీ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాటరీ అనేది కంప్లీట్లీ రిమూవబుల్ అండి. ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ చాలామంది ఇక్కడ ఏమవుతుందంటే లైక్ బైక్ ఎక్కడో పెట్టింటారు, ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటుంది. మనం కావాలనుకుంటే డైరెక్ట్లీ త్రూ ఇక్కడ నుంచి మనకి ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మనం బ్యాటరీని కూడా బయటికి రిమూవ్ చేసి కంప్లీట్లీ దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుందండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇది వచ్చేసి కంప్లీట్గా ఒక అల్యూమినియం కేస్తో అండ్ సిలికాన్ కోటింగ్ జెల్తో దీనికి ప్రొటెక్షన్ అనేది చేయడం జరిగింటుంది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ చూస్తే ఎప్పుడైతే బ్యాటరీ అనేది హీట్ అనేది ప్రొడ్యూస్ చేసిందంటే ఆ సిలికాన్ కోటింగ్ జెల్ అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా టెంపరేచర్ని కూల్ చేసి బ్యాటరీని తక్కువ హీట్ కంటిన్యూషన్ ఉండేలా చేస్తుంది. ఒకవేళ అది కూడా మనకి హీట్ అనేది ఎక్కువ కనుక ప్రొడ్యూస్ అయినట్లయితే ఇక్కడ ఒకసారి మనకు చూసుకున్నట్లయితే ఎంసీబీ లివర్ ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ ఎప్పుడైతే బండి అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆ హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఎంసీబీ అనేది ఆటోమేటిక్గా షట్ డౌన్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే బండి అనేది కంప్లీట్లీ స్టాప్ అయిపోతుంది, ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు. అండ్ దట్టు మనకి ఇక్కడ ఈ బ్యాటరీ గురించి ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే ఇది మన కంపెనీ యొక్క ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి థర్డ్ పార్టీ పైన డిపెండ్ అవ్వట్లేదు అండ్ వీళ్ళే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ అనేది కంప్లీట్లీ 3000 లైఫ్ సైకిల్స్ వర్క్ అవుతుంది.
సో దీన్ని ఛార్జింగ్ చేయడానికి మనకు కంప్లీట్గా చెప్పాలంటే ఒక 3 to 4 అవర్స్ దీనికి ఛార్జింగ్ డ్యూరేషన్ తీసుకుంటుంది. జస్ట్ 2 యూనిట్స్ ఆఫ్ కరెంట్తో కంప్లీట్గా మీకు చెప్పాలంటే ఒక 100 to 120 కిలోమీటర్స్ మీకు మైలేజ్ రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాటరీ అనేది ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ జరిగింది, ఈ బ్యాటరీ అనేది రిపేరబుల్ అండి. సో సాధారణంగా మనం బయట కంపెనీస్లో మనం చూసుకున్నట్లయితే బ్యాటరీ వన్స్ డెడ్ అయిందంటే కంప్లీట్లీ పక్కన పెట్టేసి కొత్త బ్యాటరీ అనేది తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మన కంపెనీ ఎట్లా చేస్తుందంటే ఇట్స్ కంప్లీట్లీ రిమూవబుల్ అండ్ ఆల్సో రిపేరబుల్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ బ్యాటరీ అనే పవర్ కూడా మనం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే 72 వాట్స్ అండ్ 3.2 కిలో వాట్స్ పర్ హవర్ అనేది దీనికి మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ దీని టాప్ స్పీడ్ కూడా మనకి ఇక్కడ కంట్రోలర్లో అమర్చడం జరుగుతుంది. దీనికి 3 మోడ్స్ ఆఫ్ స్పీడ్స్ ఉంటాయండి. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ మనకు చూసుకుంటే దిస్ ఈజ్ అబౌట్ బ్యాటరీ అండి. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ మన MCB లివర్ ఇచ్చారో, ఇప్పుడు ఒకవేళ మనం ఎక్కడైనా అవుట్డోర్ వెళ్తున్నాము, ఇంట్లో మనకి బండి పెట్టేసి వెళ్తున్నాము, ఎప్పుడైతే మన MCB షట్ డౌన్ చేసామంటే బండి కంప్లీట్లీ ఫంక్షనింగ్ స్టాప్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకు అవసరం అనుకుంటామో అప్పుడు మనకి ఇక్కడ MCB అనేది లివర్ ఆన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ బండి అనేది ఫంక్షనింగ్ మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇలా మనకి ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే కంప్లీట్గా సో ఇక్కడ బండి అనేది వన్స్ ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత డైరెక్ట్లీ ఇక్కడ మనకి వచ్చేసి దీని యొక్క ఫంక్షనింగ్స్ మనం చూడొచ్చు. బాగా మంచి ఒక బ్రాడ్ ఉన్న LCD అనే మానిటర్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనింగ్ అనేది మనకి ఇక్కడ ప్రతి ఒక్క అలర్ట్ అనేది ఇక్కడ వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ బండి స్టార్ట్ అవ్వగానే మనకి ఇక్కడ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే జూమ్ తీసుకొని ఇక్కడ మనకి రిమోట్ సెన్సార్ లాక్ ఇవ్వడం అయితే జరిగింది. వన్స్ ఇప్పుడు మనం బండి ఆన్ చేయగానే మనకి ఇక్కడ పార్కింగ్ మోడ్లో ఉంటుందండి. సో ఇప్పుడే మనకి చిన్నపిల్లలు ఎప్పుడైతే ఉంటారో బండి ఆన్ చేస్తుంటే సమ్టైమ్స్ మనకి ఎక్సలేటర్ ఇవ్వడం జరుగుతుంటుంది. అక్కడ మనకి ఇక్కడ ఎక్సలేటర్ ఇచ్చినా కూడా బండి అనేది మూవ్ కాదు. సో ఇక్కడ మనకి దీనికోసం మనం స్పెషల్ ఫంక్షనింగ్ కీ అనేది ఒక పార్కింగ్ కీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మనం బండి స్టాప్ చేసినప్పుడు ఈ పార్కింగ్ బటన్ మనం ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మనకి రిలీజ్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ మనకి ఎక్కడైనా స్టాప్ చేస్తున్నాము, వన్స్ మనం పార్కింగ్ మోడ్ అనే బటన్ ప్రెస్ చేయగానే బండి అనేది స్టాప్ అయిపోతుంది. ఇక్కడ మనకి వచ్చేసి కంప్లీట్గా ఈ ఎక్సలేటర్ ఇచ్చినా కూడా ఫంక్షనింగ్ ఉండదు. సో నార్మల్గా ఇప్పుడు బయట మనం చూస్తే ఈ పార్కింగ్ బటన్ అనేది ఉండదు. అండ్ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ చూసుకుంటే అండ్ ఆల్సో మనకి ఇక్కడ క్లచ్ ఫంక్షనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వెన్ ఎవర్ మనకి ఇక్కడ క్లచ్ పట్టుకొని ఒకసారి చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రెడీ టు గో అనే సింబల్ వస్తుంది. సో ఈ సింబల్ అనేది మనకి ఈజీగా అంటే బండి ఫంక్షనింగ్ మోడ్లో ఉందా, స్టాప్ మోడ్లో ఉందా మనం చూసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ సార్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ స్పీడ్ మోడ్ అనేది ఒక 3 గేట్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ బండి చూసుకుంటే ఈ మోడ్స్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ మనకి ఎస్పెషల్లీ మన బైక్లో ఒక మెకానిజం ఏదైతే ఇక్కడ తీసుకున్నారో కంప్లీట్లీ హై ఎండ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మనం చూసుకుంటే ఇక్కడ మోడ్ 1 ఏదైతే మనకి ఇచ్చారో దీంట్లో మనము లిమిటేషన్ స్పీడ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూస్తే ఫస్ట్ గేర్లో మనకి అప్ టు 45-47 కిలోమీటర్స్ మాత్రమే రేంజ్ వెళ్తుంది. అలానే మనం ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్లయితే మోడ్ 2లో మనం చూసుకుంటే సెకండ్ గేర్లో ఇది అరౌండ్ మనకి 60 వరకు స్పీడ్ వెళ్తుంది. సో అలానే మనం మోడ్ 3 కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్లీ సో దీని స్పీడ్ అనేది ఇట్స్ అప్ టు 80 కిలోమీటర్స్ పర్ అవర్. సో మనకి ఎక్కడైనా ఏదైతే మనకి ట్రాఫిక్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ అంటే స్లో స్పీడ్ వెళ్తుంది, దీంట్లో ఫంక్షనింగ్ ఆప్షన్స్ ఉండవు, మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక ఎక్సలెంట్ చాయిస్ అని నేను చెప్తాను. అండ్ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ అదర్ ఫంక్షనింగ్ కీస్ చూసుకున్నాం అంటే మనకి ఇక్కడ LED లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ మనం చూసుకుంటామో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ స్ట్రాంగ్ అండ్ లాంగ్ విజిబిలిటీ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సైడ్ కీస్ అండి, సైడ్ మనకి లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, అలానే మనకి ఇక్కడ చూసుకుంటే పార్కింగ్ లైట్స్ అనేది కూడా డైరెక్ట్లీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా ట్రాఫిక్లో వెళ్తున్నాం అంటే నైట్ టైం వెళ్తున్నాం మనం అవుట్ సైడ్ బైపాస్లో అటువంటి కండిషన్స్లో మన ఈ పార్కింగ్ లైట్స్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ చూసుకున్నట్టే వెరీ ఈజీ టు యూజ్ అండి. ఇక్కడ మనకి ఏమైతే ఇక్కడ ఇచ్చారో ఇక్కడ ఒక రిమోట్ సెన్సార్ లాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా మనం ఇక్కడ బండి పార్క్ చేసి వెళ్ళాము, ఎవరైనా బండి థెఫ్ట్ చేయాలన్నా కూడా మనకి ఇక్కడ యాంటీ థెఫ్ట్ అలారం అనేది ఇక్కడ మనకి ఉంటుందండి. సో ఎప్పుడైతే మనకి బటన్ ప్రెస్ చేసినప్పుడు సో ఎవరైతే ఈ బండి థెఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారో ఈ బండి అనేది ఆటోమేటిక్గా అలారం అనేది మోగుతుంది. సో ఎప్పుడైతే మనం అక్కడ రిమోట్లో ఎప్పుడైతే మనకి ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తామో సో అప్పుడు మనకి రిమోట్ సెన్సార్ ఏదైతే మనకి ఇక్కడ యాంటీ థెఫ్ట్ అలారం ఉందో స్టాప్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ బటన్ ప్రెస్ చేసి వెళ్ళిన తర్వాత బండి ఎవరైనా నెట్కి వెళ్ళాలని చూసినా కూడా ఆ బండి ఆటోమేటిక్గా మూవ్ కాదండి.
సో మనం ఎంతైతే ముందుకు పుష్ చేస్తామో అంతే వెనక్కి వచ్చి అక్కడే స్టాప్ అయిపోతుంది. సో ఇంకొక మనకి ఇక్కడ ఇచ్చిన అడిషనల్ ఫీచర్ ఏంటంటే దీనికి మనకి ట్రాకర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన కంపెనీ యొక్క యాడమ్స్ యాప్ని డౌన్లోడ్ చేసి మన బైక్ దీనికి సంబంధించిన ఏదైతే ఇన్స్టాలేషన్ సెట్టింగ్స్ ఉంటాయో అది చేసుకున్నామంటే మీరు మీ మొబైల్ ద్వారా కూడా ఈ ఈవా అనే మోడల్కి మీ బైక్ ద్వారా అంటే మీ మొబైల్ ద్వారానే బైక్ని ఆపరేట్ కూడా చేయొచ్చు. ఎక్కడైతే మనకి బైక్ ఉంటుందో సో ఆన్ ద స్పాట్ మీరు ఆ బైక్ను కూడా స్టాప్ చేయగలిగిన ఆప్షన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ అండి, ఈ మోడల్లో ఇన్బిల్డ్ చేశారు. అండ్ ఎలా మనకి ఇక్కడ ఒకసారి చూసుకుంటే దీని క్రోమ్ ఫినిషింగ్ కావచ్చు, నేను ఇటు సైడ్ వెళ్తాను సార్. ఎస్ సార్, దీని క్రోమ్ ఫినిషింగ్స్ కావచ్చు. అలానే మనం ఇక్కడ చూసుకుంటే కంప్లీట్లీ 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు మనకి ఇక్కడ ఏం చేస్తున్నారంటే డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ట్రాఫిక్లో కావచ్చు, ఎక్కడైనా సమ్ టర్నింగ్స్లో కావచ్చు, ఈజీ టు హ్యాండిల్ అనేది మనకి ఇక్కడ ఈ బైక్ ద్వారా మనకి పాసిబుల్ అండి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఈ క్రోమ్ ఫినిషింగ్ చూడొచ్చు, మన బ్యాక్ సైడ్ మన మిర్రర్స్కి కూడా వెరీ అట్రాక్టివ్ ఉంటాయి. అండ్ మనకి లాంగ్ విజిబిలిటీ కూడా ఉంటుంది మనకి. సో అండ్ ఎస్పెషల్లీగా మనకి దీని గురించి చూసుకుంటే ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ బ్యాటరీ ఇచ్చారో దీనికి సంబంధించిన ఈ ఛార్జర్ అండి. సతీష్ సార్ చెప్పినారు, కానీ మనకు ఛార్జర్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్తే బాగుంటుంది సార్. తప్పకుండా సార్. ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఇక్కడ చూసుకుంటే అండి మనకి ఇక్కడ బైక్ ఏదైతే మనకి ఇక్కడ ఛార్జర్ ఇవ్వడం జరిగిందో ఇది కంప్లీట్లీ 84 వాట్స్ కెపాసిటీ ఉంటుందండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మన బండి కెపాసిటీ ఇక్కడ 72 వాట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎస్పెషల్లీ ఈ ఛార్జర్ అనేది మనకి ఫాస్ట్ ఛార్జింగ్గా కూడా హెల్ప్ అవుతుంది. సో అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే ఈ ఛార్జర్కి కూడా మన కంపెనీ నుంచి 1 year అనేది మనకి ఇక్కడ గ్యారంటీ రావడం జరుగుతుంది. సో ఏదైనా మనకి ట్రబుల్ వచ్చినా కూడా కంప్లీట్లీ కంపెనీ సైడ్ నుంచి అప్ టు 3 years వరకు మీకు సర్వీస్ అనేది ఉంటుంది. 1 year వచ్చేసి గ్యారంటీ ఉంటుంది. నెక్స్ట్ 2 years వచ్చేసి మనకి వారంటీ పీరియడ్ అనేది ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఒకసారి దీన్ని చూసుకుంటే ఈ యొక్క ఛార్జర్ అనేది మనం క్యారియబుల్ అండి. సో ఇప్పుడు చాలా వరకు ఎలక్ట్రిక్ బైక్స్లో ఛార్జింగ్ పెట్టుకోవాలంటే చాలా హెడేక్ ఉంటుంది. బట్ ఈ యొక్క ఛార్జర్ అనేది మనకి ఎక్కడ వెళ్ళినా కూడా మనతో పాటు ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ పిన్ ఇస్తున్నారో మన ఇంట్లో కూడా దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఎక్కడైనా అవుట్ సైడ్ వెళ్తున్నాము, అవుట్ సైడ్ కూడా మనం ఈ ఛార్జర్ అనేది చాలా ఈజీగా ఎక్కడైనా ఏదైనా హౌసెస్ కావచ్చు, ఏదైనా రెస్టారెంట్స్ కావచ్చు, డాబాస్ కావచ్చు, అక్కడ ప్రతి ప్లేస్లో మనం ఈ యొక్క ఛార్జర్ని యూజ్ చేసుకొని మనం ఈ బండికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ త్వరలో మన గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఈ యొక్క ఎలక్ట్రిక్ బైక్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఛార్జింగ్ స్టేషన్స్ కూడా రాబోతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు చెప్పాలంటే ఇప్పుడు పెట్రోల్ బంక్స్ మనకు కామన్గా తెలుసు, అలానే మనకి ఛార్జింగ్ బంక్స్ కూడా రాబోతున్నాయండి. అండ్ ఎస్పెషల్లీ మనకి ఎక్కడైతే పార్కింగ్ ఏరియా అవైలబుల్ ఉంటుందో అటువంటి ప్లేసెస్లో ఈ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలు కలిగినటువంటి ఒక సెటప్ కూడా మనం ఇక్కడ సెట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏదైతే మన షోరూమ్ ఉందో ఇది వచ్చేసి మన కడప డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ శైలజ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. సో ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు మనకు చెప్పాలంటే ఆల్ ద ప్లేసెస్లో కూడా మనం ఇక్కడ దీనికి సంబంధించిన బ్రాంచెస్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మనకి ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్కి నియర్ బై వచ్చేసేసి మీ యొక్క డీటెయిల్స్ని సబ్మిట్ చేసి అండ్ ఫర్దర్ ఫార్మాలిటీస్ని మీరు ఫిలప్ చేసి స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో కంపెనీ సైడ్ నుంచి కూడా మనకి వెల్ సపోర్ట్ ఉంటుందండి. ఇక్కడ మనకి వెల్ ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉంటారు మనకి. అండ్ ఎస్పెషల్లీ మనకు చూస్తే రీసెంట్లీ మా పర్సన్ కూడా సో ఈ కంపెనీకి వెళ్ళేసి ట్రైనింగ్ చేసుకోవడం జరిగింది. అండ్ కంపెనీ నుంచి కూడా మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా వెరీ ఫ్రెండ్లీ సపోర్టివ్ ట్రైనర్స్ మనకున్నారు. అండ్ తన మాటలు కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. సార్ ఈ కంపెనీ గురించి, ఈ బైక్స్ గురించి మీకు కూడా కొన్ని మాటలు చెప్తే బాగుంటుంది సార్. నేను ఇక్కడ టెక్నీషియన్ అండి. నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ ట్రైనింగ్ ఒక 3 days కంప్లీట్గా మొత్తం బండి గురించి మొత్తము ఇక్కడ మేము మా డిస్టిక్లో ఎక్కడ ఏ కంపెనీకి సర్వీస్ లేదు. ఇప్పుడు ప్రజెంట్ డిస్టిక్లో కడప డిస్టిక్లో ఏ కంపెనీకి ఇప్పుడు ప్రజెంట్ వెహికల్కి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎక్కడ సర్వీస్ లేదు. మేము సర్వీస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ మా కంపెనీ మా సార్ గారు మాకు చెప్పడం జరిగింది. దానివల్ల మేము ఒక 3 members ఇంకా అక్కడ ట్రైన్ అవుతున్నారు. ప్రజెంట్ నేను ట్రైనింగ్ వెళ్ళొచ్చాను. A to Z నేను బండి గురించి తెలుసుకున్నాను. నెక్స్ట్ మాకు సర్వీస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఎటువంటి సర్వీస్ కానీ మీరు అందిస్తారు? మన కడప డిస్ట్రిక్ట్ పరంగానే మనకి సర్వీస్ ఉంది. వేరే ఒక డిస్టిక్లో సర్వీస్ సెంటర్ అనేది లేదు. కానీ మన కడప డిస్టిక్ వైఎస్ఆర్ కడపలో హెడ్ క్వార్టర్లో శైలజ డిస్ట్రిబ్యూటర్ మన సర్వీస్ సెంటర్ కూడా అవైలబుల్ ఉంది.
సార్ మీరు చెప్పినారు కదా ఇది ఛార్జింగ్ ఎక్కడైనా పెట్టొచ్చు అని, అంటే 2 ఫేస్ 3 ఫేస్ అని ఏమైనా ఉందా, లేకుంటే కదా మన ఇంటి కరెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చా? నో సార్, మీరు ఇక్కడ ఇది మనకు వచ్చేసి 2 ఫేస్ కావచ్చు, 3 ఫేస్ కావచ్చు, అండ్ మన హౌస్ కావచ్చు, ఎక్కడైనా ఇది సపోర్టివ్ అండి. సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి వెరీ క్విక్ ఛార్జింగ్ కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క బ్యాటరీ కేబుల్ అనేది కూడా మనకి ఇక్కడ చాలా ఈజీ టు యూస్ ఉంటుందండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ, సో ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ లివర్ ఇచ్చారో, సో దీన్ని మనం ఎక్కడైనా సరే మనం దీన్ని కనెక్ట్ చేసేసి ఎక్కడ ఉంది సార్, సో ఓకే ఇక్కడ ఈ మనకి ఏదైతే పోర్ట్ ఉందో ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత మనకి ఇది వచ్చేసి ఎక్కడైనా సరే మనకి ఇంటి దగ్గర కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, 2 ఫేస్ కావచ్చు, 3 ఫేస్ కావచ్చు, ఏదైనా కానీ మనం దీన్ని ఇక్కడ ఛార్జింగ్ అనేది కనెక్ట్ చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుందండి. సో ఒక తూరి బ్యాటరీ ఫుల్ కావడానికి ఎన్ని గంటలు ఛార్జింగ్ పెట్టాలా? ఎందుకంటే మన ఫీచర్స్ ఏమో బాగున్నాయి, కానీ కొంతమంది కొంత దూరం పైన తర్వాత వచ్చి ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ ఇబ్బంది పడతారు. అలా మనకి ఫుల్ ఛార్జింగ్ కావడానికి ఎన్ని గంటలు పడతారు మనకి? సార్ ఇట్స్ డిపెండ్ అపాన్ ద బ్యాటరీ కెపాసిటీ అండి. మనకి ఇక్కడ 3 వేరియంట్స్ ఆఫ్ బ్యాటరీస్ అనేది మనకి ఇక్కడ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అందులో ఫస్ట్ మోడల్ వచ్చేసి 48 వాల్ట్స్ అనమాట. సో దానికి అది వచ్చేసి మనకు ఒకటి, తర్వాత 60 వాల్ట్స్ బ్యాటరీ ఒకటి ఉంది, తర్వాత 72 వాల్ట్స్ బ్యాటరీ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ రఫ్గా మనకి 3 to 5 అవర్స్ అనేది ఛార్జింగ్ టైమ్ ఈజ్ మ్యాండేటరీ. సో ఇక్కడ ఎప్పుడైతే నేను చెప్తాను, ఎందుకంటే సేఫ్టీ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కనుక, ఇప్పుడు చాలా వరకు ఇక్కడ యాక్సిడెంట్స్ అవ్వడానికి, ఇటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరగడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అండి. ఇప్పుడు మనం ముఖ్యంగా మనం ఒకసారి చూస్తే, ఇప్పుడు నార్మల్గానే మనం ఒక మొబైల్ యూస్ చేసేటప్పుడే అది కొద్దిగా యూస్ చేసామంటే హీట్ అవుతుంది, ఛార్జింగ్ పెట్టినప్పుడు హీట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటానంటే, ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ మనం యూస్ చేసేటప్పుడు మనం కూడా దీన్ని ఒక చిన్న పిల్లవాడిలాగా మనం దీన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ నేనేమంటానంటే, మనం ఎప్పుడైనా బయటికి వెళ్తున్నాము, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే మనం దీన్ని ఛార్జింగ్ ఫుల్ అయ్యేలాగా చూసుకొని ఒక 15 to 20 మినిట్స్ దీనికి రెస్ట్ కనుక ఇచ్చి మనం బయటికి కనుక తీసుకెళ్ళామనుకోండి, కంప్లీట్గా మనకి ఇది సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ మనకి దీని యొక్క లైఫ్, నేను ఆల్రెడీ మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తున్నాను, ఇది మనకి 3000 లైఫ్ సైకిల్స్ వరకు వర్క్ అవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఛార్జింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి? సో చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉండదు, ఒక యూజ్ చేస్తుంటారు, జస్ట్ బయటికి వెళ్తారు, ఒక రౌండ్ వెళ్ళొస్తారు, ఇమీడియట్లీ ఛార్జింగ్ పెడతారు. అలా కాకుండా సో ఇక్కడ మనకి మనం నార్మల్గా మొబైల్లో యూజ్ చేసే బ్యాటరీ అనేది ఏ విధంగా మనకి పర్సంటేజ్ మెన్షన్ చేస్తుందో సేమ్ మనకి కూడా ఇక్కడ అంతే అండి. ఇక్కడ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ నేనేమంటానంటే, ఒక 15 అంటే ఇప్పుడు మనము 10% వచ్చింది ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు, అప్ టు 90-95% వచ్చేంత వరకు మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అది మనకి వెరీ సేఫ్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు, ఆల్రెడీ మనకి ఇక్కడ ఏదైతే మన ప్రతి కంపెనీ మనకి చెప్తున్న ఒక ఇన్స్ట్రక్షన్ అనమాట. సో ఈ విధంగా మనం ఛార్జింగ్ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్తే, అంటే ఇట్ మీన్ మనం బయటికి వెళ్ళడానికి ఒక ఛార్జింగ్ పెట్టి ఒకప్పుడు నైట్ వచ్చి అట్లనే పనుకుంటాము, అలాంటప్పుడు ఏమన్నా మనకి ఏమన్నా బ్యాటరీ ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా, లేదా అంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందా? యా అండి, ఇప్పుడు యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇక్కడ బ్యాటరీలో మనకి ఇక్కడ ఏదైతే ఇండికేటర్స్ ఇచ్చారో, ఇప్పుడు ఇక్కడ మనకి ఎప్పుడైతే బ్యాటరీ కంప్లీట్గా ఫుల్ అయిపోయిందంటే 100% అయిపోయినప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఫ్యాన్ అనేది అమర్చడం జరిగింది. ఇది IMPS అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా కూల్ చేస్తుంటుంది. అంటే ఛార్జర్ని ఒకవేళ మనము రన్నింగ్లో పెట్టేసి మనం మర్చిపోయి నిద్రపోయినా కూడా ఇది హీట్ అవ్వనివ్వదు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఒక స్మార్ట్ సెన్సార్ అనేది మనకి ఇక్కడ బ్యాటరీ కంట్రోలర్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్గా అనేది ఎప్పుడైతే 100% రీచ్ అవుతుందో ఆటోమేటిక్గా అది రిసీవింగ్ స్టాప్ చేసి ఆటో షట్ డౌన్ అవుతుందండి. సో దీనివల్ల మనం ఏదన్నా ఒకవేళ కారణం చేత ఏదైతే నైట్ టైం పడుకున్నప్పుడు పెట్టేసినా, ఎక్కడ మనం ఛార్జింగ్ పెట్టి అవుట్ సైడ్ వెళ్ళినా కూడా ఇది మనకి ఏమైనా డ్యామేజ్ అవుతుందనే ప్రాబ్లం అనేది రాదు. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఈ ఫ్యాన్ ఇచ్చారో కంప్లీట్లీ ఇది సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఛార్జర్కే కాదు, అండ్ అట్ ది సేమ్ టైం ఆ రిసీవింగ్లో కూడా మనకి ఇక్కడ స్టాప్ చేస్తుంది. ఒకవేళ మనకి ఛార్జింగ్ ఫుల్ అయిపోయిన తర్వాత కూడా మనకి వెళ్తుంది ఛార్జింగ్ అనేది, అక్కడ మనకి MCB ఏదైతే మనకి ఇచ్చారో ఆటో షట్ డౌన్ అవుతుంది. సో థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ చూస్తే ఆర్ అనే ఆప్షన్ ఉంది, అంటే ఇది ఏం సార్ ఆర్ ఆప్షన్? సార్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మనకు చూస్తే ఇక్కడ సార్కి ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్గా మనం బయటికి వెళ్తున్నప్పుడు మనకి స్పీడ్ అనేది వెళ్తుంటాం. ఇప్పుడు చాలా వరకు ముసలి వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, లేడీస్ కావచ్చు, ఎస్పెషల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళు యూజ్ చేసేటప్పుడు అనేది రివర్స్ బండి తీసుకోవడం అనేది చాలా కష్టం అవుతుందండి. అటువంటి ఆప్షన్లో మనకి ఇక్కడ ఈ రివర్స్ బటన్ ఏదైతే మనకి ఇక్కడ ఇచ్చారో ఇది ప్రెస్ చేసి జస్ట్ మనం ఎక్సలేటర్ ఇచ్చామనుకోండి, జస్ట్ ఒక 5 to 6 కిలోమీటర్ స్పీడ్ మాత్రమే ఇది రివర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ స్పీడ్ అనేది
నార్మల్లీ ఇప్పుడు మనం అదర్ వెహికల్స్లో మనం చూస్తే ఇక్కడ కంట్రోలింగ్ లేదండి. ఎప్పుడైతే మనం ఇక్కడ రివర్స్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ మనం ప్రెస్ చేస్తామో మనకి ఇక్కడ కంప్లీట్లీ ఒక 3 to 5 కిలోమీటర్స్ ఆఫ్ స్పీడ్లో మాత్రమే వెనక్కి వెళ్తుంది. సో దీనివల్ల మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా సరే ఈ బైక్ని హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ చూసుకుంటే సార్ ఒక ఛార్జింగ్ అనేది USB పోర్ట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా మనం అవుట్ సైడ్ వెళ్తున్నాము సో మనకి ఇక్కడ హ్యాపీగా ఇక్కడ మనం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఈ హుక్ అనేది ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఏదైనా మనకు ఆప్షనల్గానే మనం దీన్ని యూస్ చేసుకునేలాగా ఇవ్వడం జరిగింది. సో రొటేటబుల్, సో క్లియర్లీ. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అండి ఇక్కడ మనకి అడిషనల్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. లైక్ మన మొబైల్స్ కావచ్చు, వ్యాలెట్స్ కావచ్చు, ఇటువంటివి మనం ఇక్కడ యూస్ చేసుకోవడానికి వెరీ యూస్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్తున్నాము మన మొబైల్స్ని దీంట్లో పెట్టేసుకొని హ్యాపీగా ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో వ్యాలెట్స్ కావచ్చు, ఇటువంటివి చిన్నపిల్లలకు సంబంధించిన థింగ్స్ కావచ్చు, ఇవన్నీ మనం ఇక్కడ హ్యాపీగా అనేది యూస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఓకే. అండ్ మెయిన్ ఫీచర్స్ అండి మన బైక్ గురించి చెప్పాలంటే ఈ సెన్సార్స్ ఏదైతే మనకి ఇక్కడ ఇచ్చారో ఈ కంప్లీట్లీ మనకి ఇక్కడ అండర్ వారంటీ అనేది రావడం జరుగుతుంది. మీకు ఏదైతే గ్యారంటీ పీరియడ్లో మనకి ఇక్కడ 1.5 year గ్యారంటీ, 1.5 year ఎక్స్టెండెడ్ వారంటీ ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ కంప్లీట్గా పీస్ టు పీస్ మీకు రీప్లేస్ చేయడం జరుగుతుంది త్రూ ఫ్రమ్ కంపెనీ వారంటీ పీరియడ్ లోపల. సో ఇంకేమైనా సార్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ బ్యాటరీ సింబల్ కనిపిస్తుంది. అంటే ఒక 5 or 6 పాయింట్స్ ఉన్నాయి. దీనివల్ల మనకి ఏం సార్ అంటే మనకి ఛార్జింగ్ అనేది మనకి తెలుస్తుందా, ఇండికేటర్ తెలుస్తుందా, లేకుంటే ఏమన్నా దీని ఉపయోగం ఉందా? ఒక పాయింట్ అనేది మనకి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? ఎస్ సార్, రఫ్లీ మనకి ఇక్కడ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు రఫ్గా మనకి ఇక్కడ చూసుకుంటే ఈ బైక్ ఏదైతే మనం ఇక్కడ చెప్పామో 90 కిలోమీటర్స్ నుంచి 150 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ చూస్తే ఈచ్ పాయింట్ మనకి ఇక్కడ మినిమం చేసుకున్నా కూడా ఒక 25 కిలోమీటర్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాము, సో ఇక్కడ మనకున్న ఈ పాయింట్స్ని ఆధారంగానే మనకి ఇక్కడ మైలేజ్ అనేది కూడా మనం ఈజీగా కూడా క్యాచ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ రెడ్ సింబల్ వచ్చింది అంటే మనకి నియర్ బై ఛార్జింగ్ స్టేషన్స్ మనం చూసుకొని ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకు ఒక ఇండికేషన్ లాగా కూడా అని చెప్పుకోవచ్చు అనమాట. మనకి మోటార్ అనేది ఎక్కువ మేము వర్షంలో అంటే అట్లా పోతాం, ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ అంటే చాలా మందికి డౌట్ ఉంటాయి, ఏమన్నా కరెంట్ షాక్ కొట్టి ఏమన్నా ఇబ్బంది పడతామని. దీని గురించి ఏమన్నా చెప్పగలరా సార్ మోటార్ గురించి? తప్పకుండా సార్. ఇక్కడ మన ఈ యాడమ్స్ కంపెనీ వాళ్ళు తీసుకున్నటువంటి ప్రెస్టీజియస్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ బాడీలో అమర్చేటటువంటి ఒక మోటార్. సో అది వచ్చేసి మనకి కంప్లీట్లీ మ్యాగ్నెటిక్ పవర్ బేస్ పైన రన్ అవుతుందండి. అండ్ ఎస్పెషల్గా అది మనం చూసుకుంటే వెరీ లో పవర్ని కన్జమ్ చేస్తుంది. ఓకే. అండ్ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ చూసుకుంటే ఈ వీల్ అనేది ఏదైతే మనకి ఇక్కడ ఇచ్చారో ఇది కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అనమాట. అండ్ ఏ కండిషన్లో కూడా మీరు మెటల్ రోడ్ కావచ్చు, బురద నేల కావచ్చు, వర్షంలో కావచ్చు, వాటరీ సర్ఫేసెస్ కావచ్చు, 365 days ఈ ఒక వీల్ని మీరు కంప్లీట్లీ వాటర్లోనే మీరు అంటే బైక్ని వదిలిపెట్టినా కూడా మీకు ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు. సో కంప్లీట్లీ ఇది వాటర్ ప్రూఫ్తో మనకి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఈ ఏదైతే ఈ వీళ్ళు తీసుకున్నారో ఈ అండర్ 3 years సర్వీస్ అనేది మనకి ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ సార్ ఇక్కడ మనకి అండ్ సార్ ఇక్కడ మనకి మోటార్ ఏదైతే మనకి ఇక్కడ తీసుకున్నారో ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్ రెండు అనేది మనకి కంప్లీట్లీ ట్యూబ్లెస్ టైర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ వీళ్ళు తీసుకున్నారో బ్రేకింగ్ సిస్టమ్ కూడా డిస్క్ బ్రేక్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే కంప్లీట్గా మనకి ఒక ABS సస్పెన్షన్ అంటే ABS బ్రేకింగ్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అనేది ఇక్కడ సెట్ చేయడం జరిగిందండి. ఈ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ ద్వారా ఎంత ప్రెజర్ పడినా కూడా ఆ వెయిట్ అనేది పైనే ఉంటుంది తప్పనిచ్చి ఆ సస్పెన్షన్లోనే ఉంటుంది, కానీ ఆ వీల్ మీద పడకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఎంత మనకు వెయిట్ పడినా కూడా మనం వెళ్ళే స్పీడ్ కావచ్చు అండ్ మనకు వచ్చే మైలేజ్ కావచ్చు ఇది తగ్గకుండా మనకి హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మేము కరెంట్ ఛార్జింగ్ పెట్టుకుంటాము, అంటే ఇప్పుడు పెట్రోల్ బండి కూడా మెయింటెనెన్స్ ఎక్కువ అవడం వల్ల మనం చాలా మంది ప్రజలు ఏమవుతారంటే ఎలక్ట్రిక్ వెహికల్ మీద ఇది అవుతుంది ఇంట్రెస్ట్ అవుతారు. కానీ మనకు ఇయర్లీ ఎంత మనకి అంటే ఛార్జింగ్ ఫుల్ కావడానికి ఎన్ని యూనిట్లు మనకి కాలుతాయి? సార్ ఇది ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ తీసుకున్నామో ఒక మొబైల్కి ఏదైతే మనకి ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి వెరీ లెస్ యూనిట్స్ అనేది ఇక్కడ మనం ఖర్చు అయినట్లే ఈ ఒక వెహికల్ ఛార్జింగ్ చేయడానికి కేవలం 2 యూనిట్లు అనేది సరిపోతుందండి 100% ఛార్జ్ అవ్వడానికి. అలా మీకు ఇక్కడ ఎస్పెషల్గా మనకి ఇక్కడ చూసుకుంటే టోటల్గా 100 నుంచి 120 కిలోమీటర్స్ వరకు మనకి ఇక్కడ మైలేజ్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఓన్లీ కేవలం ఒక 2 యూనిట్ల కరెంట్ అండి. అండ్ రఫ్గా మనం చూసుకున్నా కూడా ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్ చూద్దాం,
ఒకరోజు మనకు కావాల్సిన డైలీ యూసేజ్ వర్క్ మనం చేసుకున్నా కూడా మినిమం టు మ్యాక్సిమం 100 to 150 రూపీస్ పెట్రోల్ పట్టించాలి. అదే మన ఈ ఎలక్ట్రిక్ ఆడమ్స్ కంపెనీ బైక్స్ కనుక మీరు చూసినట్లయితే 2 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మీన్ 10 రూపాయల ఖర్చుతో మీరు సింపుల్గా చెప్పాలంటే 120 కిలోమీటర్స్ మీరు డ్రైవ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నారు, అటువంటి కండిషన్స్లో కూడా మనం ఈ ఛార్జర్ని కూడా ఈజీగా మనతో పాటు తీసుకెళ్ళి మనం వెళ్ళి అండ్ మన వర్క్ చూసుకొని ఆ డ్యూరేషన్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఛార్జింగ్ పెట్టుకొని కూడా మళ్ళీ మనం రిటర్న్ రావచ్చు. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. అంటే కేవలం మీరు ఒకసారి గమనించినట్లయితే 10 రూపాయల ఖర్చు, ఒక రోజుకి 10 రూపాయల ఖర్చుతో నెలంతా తిరిగినా కూడా ఎంత అవుతుంది సార్? రఫ్గా మనకి చూసుకుంటే 300 రూపీస్. అదే మనం పెట్రోల్కి మనం ఆల్రెడీ చూస్తున్నాం మంత్లీ 5,000 to 6,000, అంటే సమ్ పీపుల్ 8,000 ప్లస్ కూడా పెట్రోల్ పట్టించే వాళ్ళని నేను చూస్తున్నాను. సో ఇక్కడ ఈ బైక్ అనేది వెరీ సేఫ్ అండ్ ఎకనామికల్ టు యూస్. ఇప్పుడు నార్మల్గా అండ్ ఆల్సో ఎకో ఫ్రెండ్లీ. ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ మన బాడీ చూసారో ఇది కంప్లీట్లీ అన్బ్రేకబుల్ బాడీ అని చెప్పాను కదా, ఒకసారి చిన్న డెమో చూస్తాను. ఎందుకంటే ఇది రాజా. సో ఇక్కడ మనం చెప్తున్నామండి ఈ యొక్క బ్యానెట్ ఏదైతే మనకి ఇక్కడ ఇచ్చామో ఇది కంప్లీట్లీ అన్బ్రేకబుల్ బాడీ అని చెప్తున్నాము. అండ్ మార్కెట్లో చాలా కంపెనీస్ మనకు వస్తున్నాయి, అవి ఉన్నాయండి ఇవి ఉన్నాయండి అని చెప్పి ఆ ఫీచర్స్ ఈ ఫీచర్స్ అన్నీ చెప్తున్నారు. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే అండి ఇక్కడ మన బాడీ ఏదైతే మనకి ఇక్కడ ఇచ్చారో ఇది కంప్లీట్లీ అన్బ్రేకబుల్ అని చెప్పొచ్చు. సార్ కొద్ది క్లోజ్ అంటే సో ఇక్కడ కంప్లీట్గా ఈ యొక్క వెయిట్ అనేది ఈజీ టు క్యారీ అండి. ఇప్పుడు దాదాపుగా చెప్పాలంటే ఒక 40-50 కిలోమీటర్ స్పీడ్లో మనం వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా చిన్న క్రాష్ జరిగినా కూడా బాడీ అనేది అన్బ్రేకబుల్గా డిజైన్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ మనం వెళ్తున్నప్పుడు గుంతలలో పడ్డా స్పీడ్ బ్రేకర్స్కి ఏదైనా తగులుకున్నా కూడా బాడీ అనేది కంప్లీట్లీ షేక్ వస్తుంది. సో ఈ పర్టికులర్ థింగ్ అనేది మనకి వెరీ స్పెషల్ అండ్ అట్రాక్టివ్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బాడీ అనేది కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ, బయోడిగ్రేడబుల్ అండ్ ఎకో ఆబ్జెక్ట్స్తో దీన్ని తయారు చేయడం జరిగింది. ఒకవేళ మనం ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసిన తర్వాత పక్కన ఎక్కడైనా పడేసినా కూడా పర్యావరణానికి కూడా ఎటువంటి హానికరం జరగదు. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ వెహికల్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.